Chief guest of the day, Srinivas Ramanujam Garu, very technically a great sound personality. He is heading one of the wings of the TCS, Srinivas Ramanujam Garu. అట్లానే వైస్ ఛాన్సలర్ విజ్ఞాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ నాగభూషణం గారు, ఆయన IIIT అలహాబాద్లో ఈ మేడ్ ఏ గ్రేట్ మార్క్. అంటే అన్ని దేశంలో చాలా IIITs ఉన్నాయి, అన్నిట్లోకి ఉత్తమమైన IIITగా తీర్చిదిద్దిన ప్రొఫెసర్ నాగభూషణం గారు, వారి సతీమణి గారు లక్ష్మి గారు, అండ్ ప్రిన్సిపల్ అనురాధ, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ అనురాధ, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ మనసంతా ఎంతో సంతోషంతో, పిల్లల ప్రగతిని చూసి ఎంతో గర్వంతో పొంగిపోతున్న తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇంత సాధించినందుకు. 4 సంవత్సరాల కిందట ఒకసారి మీరు నెమరు వేసుకుంటే వెనక్కి వెళ్తే, మీరు ఈ క్యాంపస్లోకి అడుగుపెట్టినప్పుడు ఎట్లా అడుగుపెట్టారు అంటే, చాలా మంది చాలా బాధతో అడుగుపెట్టారు. మా అమ్మాయికి మంచి ర్యాంక్ రాలేదు, ఇంటర్మీడియట్లో మార్కులు సరిగ్గా ఒక మాదిరిగానే వచ్చినాయి, ర్యాంక్ అయితే అంత మంచిగా రాలేదు, ఏమవుతుంది ఈ అమ్మాయి భవిష్యత్తు, ఎట్లా ఉంటుంది భవిష్యత్తు, మీకు మర్చిపోయి ఉంటారు ఇదంతా, కానీ నాకు గుర్తుంది. సో అట్లా చాలా పాపం భయంతో బెంగతో ఇక్కడికి వచ్చారు. అట్లానే అమ్మాయిలు కూడా ఏమని వచ్చారంటే, అయ్యో నాకు కో ఎడ్యుకేషన్ కాలేజీలో సీట్ రాలేదు, చివరికి ఇక్కడ సీట్ వచ్చింది, ఏమంత ఆనందం ఉంటుందా ఉండదా, ఎట్లా ఉంటుంది, అట్లాంటి ఉద్దేశంతో అట్లాంటి పరిస్థితిలో వచ్చారు ఇక్కడ. అయితే ఫస్ట్ డేనే నేను చెప్పాను, ఏమని, మీరు ఎంసెట్ ర్యాంకుని గురించి మర్చిపోండి, ఈ రోజుతో వాళ్ళని తిట్టడం ఆపేయండి, ఇంటర్మీడియట్ మార్కులు రాలేదని తిట్టబాకండి, ఇంకా ఆపేయండి, వాళ్ళని కంటిన్యూస్గా ప్రోత్సహిస్తూ ఉండండి, మా చేతుల్లో పెట్టారు, మేము వీళ్ళని తీర్చిదిద్దుతాం, మీ ప్రయోజకులా తీర్చిదిద్దుతాం అని మాట ఇచ్చాం. ఆ మాట ఈరోజు 4 సంవత్సరాల తర్వాత నిలబెట్టుకున్నాం. దిస్ ఈజ్ ఇట్ వాట్ వీ హ్యావ్ డన్. సో అప్పుడు మీకు చెప్పినవన్నీ చేసాం. మళ్ళీ ఒకసారి చెప్తా ఏం చెప్పాను అనేది. ఈ నాలెడ్జ్లో రిజల్ట్స్లో బ్రహ్మాండంగా తీసుకొస్తాం. ఇప్పుడు కూడా బ్రహ్మాండంగా యూనివర్సిటీ ఫస్ట్ సెకండ్ పొజిషన్లోనే ఉన్నారు వీళ్ళు. అట్లానే కమ్యూనికేషన్ బాగా డెవలప్ చేస్తాం. కాన్ఫిడెన్స్, ధైర్యం, ఆడపిల్లలు కాబట్టి ధైర్యంగా ఉండేట్లు చేస్తాం. తర్వాత సోషల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కూడా డెవలప్ చేస్తాం. ఇవన్నీ చెప్పాం. ఇవన్నీ ఎంప్లాయ్మెంట్కి అవసరం, ఇవన్నీ ఉద్యోగం రావడానికి అవసరం. ఒట్టి మార్కులు నాలెడ్జ్ మీద ఉద్యోగాలు ఇవ్వరు. సో మార్కులు, దాంతోపాటు కమ్యూనికేషన్ ఉండాలి, సోషల్ ఇంటెలిజెన్స్ ఉండాలి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే వీళ్ళందరికీ ఉద్యోగం వచ్చింది. మీరు ఎంత బాగా అయ్యారో, మీరు ఇప్పుడు ఒక అమ్మాయి మాట్లాడుతుంటే మీరు చూసుంటారు, మా అందరికంటే అమ్మాయి చక్కగా మాట్లాడింది. దట్ ఈస్ హౌ వీ హ్యావ్ ప్రిపేర్డ్ ద పీపుల్. అట్లా తయారు చేయగలిగాం ఈ 4 ఏళ్లలో. అందుకని ఇంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి. చాలా సంతోషం, చాలా 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 సంతోషం. ఇది ఇట్లా ఉద్యోగాలు రావటం అనేది మీకొక్కళ్ళ, మీ ఫ్యామిలీకే కాదు, ఈ సమాజం మొత్తానికి చాలా ఉపయోగకరమైన పరిస్థితి. ఈ ఉమెన్ డెవలప్మెంట్, స్త్రీలు అభివృద్ధి చెందాలి, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది, సమాజం అభివృద్ధి చెందని ఎన్నో ఉపన్యాసాలు, చాలా చాలా సంఘాలు పనిచేశారు. అట్లానే గవర్నమెంట్ కూడా కొన్ని పాలసీలు చేశారు. ఈ పాలసీలు, ఈ సంఘాలు చేసిన వీటన్నిటికంటే ఏం జరిగింది అంటే, చదువుతో వీళ్ళు నిజంగా డెవలప్ అయిపోయారు. ఇంతకు ముందు రోజుల్లో ఉమెన్ అంటే ఒక 20 ఏళ్ల కిందట ఎట్లా ఉండేవారు, స్త్రీలు అంటే 20 ఏళ్ళకి పెళ్లి చేసుకునేవాళ్ళు, 24 ఏళ్ళకి 2 పిల్లల్ని కనేవాళ్ళు, ఇంకా అయిపోయింది వాళ్ళ జీవితం. వాళ్ళకేమి ఛాయిస్ లేదు, వాళ్ళకేమి ఇది లేదు, వాళ్ళకేమి సంపాదన లేదు, పిల్లల్ని పెంచేవాళ్ళు అది బాధ్యతగా. అంతేగాని వాళ్ళు పనిలో భాగస్వామ్యం అంత అది లేదు. అంటే దేశంలో 50% పీపుల్ పని చేయట్లేదు అనమాట. దట్ ఈస్ ఏ సమాజానికి కూడా అది మంచిది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, వీళ్ళందరూ బాగా చదువుకొని అందరూ ధైర్యంగా నిలబడి, ఇప్పుడు పరిస్థితి ఐటీ సెక్టార్లో, ఐటీ కంపెనీస్లో 50% పైన ఆడపిల్లలు ఉన్నారు. మీకు తెలుసో తెలియదు, 50% పైన ఆడపిల్లలు ఉన్నారు.
సో దట్ ఈస్ ఇట్. ఫ్యూచర్లో కూడా ఏమవుతుందంటే, ఈ ఆడపిల్లలు చాలామంది అనుకుంటారు ఆడపిల్లలు పుట్టిందా అట్లా అని. ఫ్యూచర్లో ఏమవుతుందంటే వీళ్ళ పాత్ర చాలా చాలా పెరుగుతుంది. ఎట్లా అండి, ఎట్లా చెప్తున్నారు మీరు అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే మజిల్ పవర్తో పని చేసామో అప్పుడు మేల్ డామినేషన్ ఉండింది, బాగా బలంతో పనిచేసినప్పుడు. కానీ ఫ్యూచర్ అంతా మెదడుతో పనిచేయటం ఉంటుంది, ఓర్పుతో పనిచేయటం ఉంటుంది. ఈ మెదడుతో పనిచేయటం, ఓర్పుతో పనిచేయటం ఆడపిల్లలు బెటర్గా చేయగలరు మగపిల్లల కంటే. దట్ ఈస్ ద ఫ్యూచర్. అది ఇప్పుడే మొదలైంది. 50-40 మా కాలేజీలో యూనివర్సిటీలో 48% గర్ల్స్, ఇక్కడ 100% అనుకోండి. యూనివర్సిటీలో కో ఎడ్యుకేషన్ అయినా సరే 48% గర్ల్స్. సో కంపెనీస్లో 50% గర్ల్స్. మీరు చాలా మందికి అవగాహన ఉండి ఉండదు. 50% టీసీఎస్లో కానీ ఇన్ఫోసిస్లో కానీ గర్ల్స్ ఆర్ వర్కింగ్. దిస్ ఈజ్ ద రియల్ ఎంపవర్మెంట్ ఫర్ ఉమెన్. ఇది ఏ పాలసీ వలన, ఏ సంఘాల వలన రావట్లేదు. దేని వలన వస్తుందంటే చదువు వలన వస్తుంది. బాగా చదువుకుంటే వచ్చింది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ ఇయర్. సో ఇట్లా ఒక మాదిరి ఇది నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను ఈ అచీవ్మెంట్. ఇప్పుడు రాఘభూషణ్ గారు IIITలో పనిచేశారు, లేకపోతే IITలో చాలా ఉన్నాయి. వాళ్ళు బ్రిలియంట్ స్టూడెంట్స్. ఆ జేఈ మెయిన్స్ అదంతా అవి వాళ్ళకు ఉద్యోగం రావటం అనేది చాలా సాధారణంగా జరిగే విషయం. మేము చేసినా చేయకపోయినా, ఫ్యాకల్టీ సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, దే గెట్ ఇట్. మోస్ట్ ఆఫ్ దెమ్, ఇఫ్ నాట్ ఆల్, దే గెట్ మోస్ట్ ఆఫ్ దెమ్ గెట్ ఇట్ ఆన్ దేర్ ఓన్. కానీ ఒక 40,000 ర్యాంక్ వచ్చిన అమ్మాయి, 50,000 ర్యాంక్ వచ్చిన అమ్మాయి, ఎక్కడ సరైన కాలేజీలో సీట్ రాలేదు అనుకున్న అమ్మాయి, ఆ అమ్మాయికి 5 లక్షలు 10 లక్షల రూపాయల ఉద్యోగం రావటం అనేది దిస్ ఈజ్ సంథింగ్. దిస్ ఈజ్ ద రియల్ అచీవ్మెంట్. దిస్ ఈజ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. ఇది జరిగింది. అందుకని చాలా 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 గర్వంగా ఫీల్ అవుతుంటారు. నిజానికి మీరందరికీ చాలా వరకు లెక్కలు వచ్చి ఉంటాయి. ఈ కాలేజీ నడిపితే నాకు ఒక్క రూపాయి కూడా లాభం రాదు. ఈ ఫీజు, శాలరీస్ అందరికీ లెక్కలు వచ్చి ఉంటాయి. అవును, ఒక్క రూపాయి కూడా లాభం రాదు. ఈ 35,000 40,000తో లాభమే రాదు. మా ఫ్రెండ్స్ కూడా అడుగుతుంటారు, ఎందుకు ఈ కాలేజీ నడుపుతున్నారు, ఎందుకు డబ్బులు రాకుండా ఎందుకు అని. డబ్బులు రాకపోయినా నేను ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా, తక్కువ డబ్బులు వచ్చినా ఒక్క ఫ్యాకల్టీ మెంబర్ని కూడా తీసేయాల, ఒక్కళ్ళకి కూడా జీతం తగ్గించలా, ఒక్కళ్ళకి కూడా ఇబ్బంది పెట్టలా. ఇది సేమ్ స్టాండర్డ్స్లో అవుతుంది. ఏంటి మీ ఆనందం అంటే, ఇంతమంది చాలామంది మధ్యతరగతి వాళ్ళు, దిగువ తరగతి వాళ్ళు, వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు తెచ్చుకొని ఆ మొత్తం ఫ్యామిలీ అంతా ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి వెళ్ళటం అంటే, అంతకంటే ఎవరికైనా సంతోషం ఏముంటుంది? ఆ సంతోషం కంటే ఇంకెవరికైనా ఏముంటుంది? ఇంకా అంతకంటే డబ్బులతో అంతకంటే సంతోషం రాదు. ఇంకా ఏమిచ్చినా అంతకంటే. ఒక 1000 మంది ఫ్యామిలీ, 400-500 మంది ఫ్యామిలీలు దిగువ తరగతిలో రోజు పని చేసుకునే పరిస్థితి నుంచి ఒక 5 లక్షలు 4 లక్షలు ఉద్యోగం తీసుకొచ్చుకుంటే ఆ ఫ్యామిలీ మొత్తము ఆ నెక్స్ట్ లెవెల్ మంచి ఇళ్ళలోకి మారుతారు. వీలైతే ఒక సంవత్సరం తర్వాత కారు కొనుక్కుంటారు, మిగతా ఫెసిలిటీ ఏసీ ఏర్పాటు అన్నీ. ఇప్పుడు ఒక అమ్మాయికి 18 లక్షలు 19 లక్షలు ఉద్యోగం వచ్చింది. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారంటే రోజు మాంసం కొట్టు పెట్టుకొని అమ్ముతారు. ఎంత వస్తుందమ్మా సంవత్సరం మొత్తం మీద మీ నాన్నగారి కంటే? ఒక 80,000 90,000 వస్తుంది అని. ఆ 80,000 90,000తో మొత్తం ఫ్యామిలీ గడిపారు. ఆ అమ్మాయికి ఎట్లా ఉంటుందో, వాళ్ళు 19 లక్షల ఉద్యోగం అంటే మొత్తం ఫ్యామిలీ ఈస్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్. అది ఊహించిన పరిస్థితి. అట్లానే మాకు వైజాగ్లో ఒక అబ్బాయికి, ఆటో డ్రైవర్, వాళ్ళ అబ్బాయికి 32 lakhs వచ్చింది. వస్తే ఎట్లా అనిపిస్తుందంటే, అతను అడిగాను వాళ్ళ పేరెంట్ని, ఎట్లా అనిపిస్తుంది మీకంటే, నేను ఇంతవరకు ఒక 50,000 మించి ఎప్పుడు లెక్క పెట్టలేదు సార్, నాకు 32 లక్షలు ఇస్తే నేను లెక్క పెట్టలేను. దిస్ ఈజ్ మై హ్యాపీనెస్. ఎస్, సేమ్ వే చాలామంది మీలో మంచి అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి, చాలా మంచి ఉద్యోగాలు కూడా వచ్చినాయి. చాలా చాలా సంతోషం.
ఎస్, ఇది సంతోషం. డబ్బులు వచ్చినా రాకపోయినా, నష్టం వచ్చినా వేరే దగ్గర నుంచి నేను ఈ ఇన్స్టిట్యూట్ పెడతా ఉంటాను. ఇదంతా జరుగుతున్నా సరే ఇంతమంది ఫ్యామిలీస్ మొహంలో నవ్వు చూస్తే, ఇంతమంది పిల్లల మొహంలో నవ్వు చూస్తే అంతకంటే ఎవరికైనా, ఏ ముఖ్యమంత్రికైనా, ఏ మంత్రికైనా, లేకపోతే ఇంకోళ్ళకైనా ఏం సంతోషం ఉంటుంది? అండ్ నాకు తెలుసు వీళ్ళంతా జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. ఒక రోజులో మర్చిపోయేది కాదు, 10 రోజుల్లో మర్చిపోయేది. జీవితకాలం ఈ ఇన్స్టిట్యూట్, ఈ టీచర్ని, ఈ ప్రిన్సిపల్ని, వీళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటారు. అంతకంటే హ్యాపీనెస్ ఉంటుంది అది. సో ఇదంతా మేము చేయగలిగిందంతా చేశాం. పిల్లలు కూడా బాగా కష్టపడ్డారు, ఏ ఇబ్బంది లేకుండా చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీకు మీకు తెలిసిందే, ఈ 2 ఏళ్ళు చాలా క్లిష్ట సమయం. ఈ బ్యాచ్ చాలా క్రిటికల్ బ్యాచ్. కరోనా, సగం రోజులు మామూలు క్లాసులు, సగం రోజు ఆన్లైన్ క్లాసులు, సగం రోజు లేదు, సగం రోజు ఉంది. ఇదంతా ఇంత క్రిటికల్ పీరియడ్లో, ఇంత క్లిష్ట సమయంలో కూడా ఈ పిల్లలు ఇంత సాధించినందుకు మా మా ప్రిన్సిపల్కి, ఫ్యాకల్టీకి, అధ్యాపకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా పిల్లలకి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా. తర్వాత ఈ ఈ ఫంక్షన్ ఎందుకు? మనమే మొదలుపెట్టింది, 7-8 ఏళ్ల కింద నుంచి చేస్తున్నాం. ఈ ఫంక్షన్ ఎందుకు? ఇట్లాంటిది మామూలుగా వాళ్ళకి ఉద్యోగం వచ్చింది అంటే ఏదో అచీవ్మెంట్ డేనో ఏదో పెట్టి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వచ్చు, లేకపోతే భోజనాలు పెట్టచ్చు. బట్ ఈ పేరెంట్స్ని, తల్లిదండ్రులని ఎందుకు ఇది సన్మానం చేయటం అనేది ఎందుకు అనేది చాలామందికి అవగాహన లేకపోవచ్చు. ఎందుకు అని అంటే బేసిక్గా అది మన సంస్కృతి, తల్లిదండ్రుల్ని గౌరవించటము అనేది. నాకు తెలియదు ఈ పిల్లల్లో ఎంతమంది ఉద్యోగం రాగానే వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళకు దండం పెట్టి విషెస్ తీసుకున్నారో నాకు తెలియదు. ఇప్పటిదాకా చేయకపోతే ఇప్పుడైనా చేయండి. సో అది బేసిక్ థింగ్. ఎందుకు అని అంటే ఎస్, రెండవది ఇది చాలా మందికి లోవర్ మిడిల్ క్లాసు చిన్న వాళ్ళకి జీవితం మొత్తం మీద ఎవరు వాళ్ళని దయాస్ మీద పిలిచి సన్మానం చేసిన పరిస్థితి ఉండదు. ఎవరైనా ధనవంతులకి అట్లా ఉండొచ్చు, కానీ ఓ చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళకి నలుగురు పిలిచి సన్మానం చేయటం అనేది జీవితంలో మరవలేని అంశం. మూడవది, ఇది చాలా మోటివేటింగ్, చాలా వాళ్ళకి ఉత్సాహం కలిగించే అంశం పిల్లలకి. నేను ఇక్కడ నిరుల ఎవరో అమ్మాయి గుర్తులేదు నాకు, సార్ ఆ ఫంక్షన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని అడిగింది. అంటే ఎందుకు, నీకు ఉద్యోగం వచ్చిందా రాలేదా అన్నాను. ఉద్యోగం వచ్చింది సార్. ఉద్యోగం వస్తే దానికి సంతోషంగా ఉండాలి కదా, ఇంకా ఫంక్షన్ ఎందుకు అన్నాను. అంటే అసలు నాకు ఉద్యోగం తెచ్చుకుందే మా అమ్మ నాన్నని డయాస్ మీద చూడటం కోసం సార్ అని చెప్పింది. సో దట్స్ సంథింగ్. అసలు ఆ అమ్మాయి ప్రయత్నం చేసిందే, అంత సీరియస్గా ప్రయత్నం చేసిందే వాళ్ళ అమ్మ నాన్నని 10 మంది ముందు డయాస్ మీద చూడాలి. దానికోసం ఇట్ హెస్ వర్క్. అందుకని లాస్ట్ 7-8 ఇయర్స్ నుంచి ఇక్కడ యూనివర్సిటీలో మన అన్ని కాలేజీల్లో కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. చాలా బ్రహ్మాండంగా మంచిగా అవుతుంది. చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం ఇది. చాలా ప్రోగ్రామ్స్ చేస్తుంటాం మేము, అన్నిటికంటే సంతోషాన్ని ఇచ్చే కార్యక్రమం ఇది. ఎందుకంటే అంత మామూలు మనిషిని ఒక 10 మంది ముందు పిలిచి మంచిగా మెచ్చుకోవటం, అది పిల్లల వల్ల మనం గర్వపడే పరిస్థితి రావటం చాలా అరుదైన పరిస్థితి. మన వల్ల పిల్లలకి ఆస్తి వస్తుంది, గర్వం వస్తుంది, అన్నీ వస్తాయి. కానీ పిల్లల అచీవ్మెంట్ వల్ల మనకి సంతోషం రావటం అనేది చాలా అరుదు. అది ఏ తల్లి ఏ తండ్రికైనా అది అంతకంటే మించింది సంతోషం ఉండదు. అందుకని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నిజానికి ఇది మనం మొదలు పెట్టిన తర్వాత లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చెన్నై ఐఐటి వాళ్ళు కూడా ఒక మీడియం లెవెల్లో, ఇంత భారీ ఎత్తున చేయట్లేదు కానీ ఒక మీడియం లెవెల్లో చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈవెంట్. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఇది. పిల్లలు బాగా దాని గురించి నెక్స్ట్ బ్యాచ్ పిల్లలు మోటివేట్ అవ్వాలని, అట్లనే పేరెంట్స్ కూడా సంతోషంగా అవ్వాలని, మన సంస్కృతి సాంప్రదాయాలని నిలబెట్టాలని, ఈ 3 అంశాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సరే, పిల్లలు మీరు ఏం చేయాలి? ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, సంతోషము, చాలా సంతోషము, మంచిది. కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలి అనేది, ఒకటి మీరు చేయాల్సింది ఈ లాస్ట్ సెమిస్టర్ నెగ్లెక్ట్ చేయబాకండి.
అంటే ఇప్పటిదాకా 80% ఉంది. ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కదా అని చదవటం మానేస్తే అది 60% పడిపోతే మీ కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. ఈ ఈ అమ్మాయి సరిగ్గా మానిటర్ చేస్తేనే పని చేస్తే, లేకపోతే పని చేయదనమాట అని. సో ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. మీకు అది ట్రాక్ రికార్డులో ఎక్కడో అవుతుంది. సో అందుకని ఇంతకుముందు ఎన్ని మార్కులు వచ్చినా సుమారుగా అన్ని మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. దట్ ఈస్ నెంబర్ 1. నంబర్ 2 చాలా ముఖ్యమైనది. మీరు ఉద్యోగం వచ్చింది, నాకు 8 లక్షలు 9 లక్షలు ఉద్యోగం వచ్చింది కదా అని ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండబాకండి. మీరు మితిమీరిన ఆత్మవిశ్వాసం కావాలి. మితిమీరిన అహంకారంతో ఉండద్దు దయచేసి. అది మీకు చిన్నపిల్లలు కాబట్టి తెలియదు. అంటే ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు మీరంటే, ఇప్పటిదాకేమో మీ అమ్మగారు సినిమాకి వెళ్ళొద్దంటే అయిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడేమో మీ అమ్మగారు నాన్నగారు మొత్తం చేస్తే 50,000 ఇన్కమ్ వస్తుంది. 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు 2-3 లక్షల కంటే ఇన్కమ్ రావట్లా. ఎందుకంటే ఈ సంవత్సరం మరీ మిర్చి అంతా పోయింది, పత్తి సగం పోయింది, ధాన్యం పండినా రేట్ లేదు. 10 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా మీకు తెలియదేమో 50 లక్షల రూపాయలు లోపే వస్తుంది. ఆ పరిస్థితుల్లో నాకు 5 లక్షలు ఉద్యోగం వచ్చింది. ఇంకా మా అమ్మ చెప్పేదేంటి, మా నాన్న చెప్పేదేంటి, నేను వినేదేంటి అని అంటే వాళ్ళకి తెలుస్తుంది. మీరు మనసులో అట్లాంటి ఐడియా వచ్చినా వాళ్ళకి, అమ్మకి నాన్నకి తెలుస్తుంది, ఓకే వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు అని. అది భయంకరమైన చాలా బాధపడే విషయం. డోంట్ డూ దట్. సో డోంట్ డూ దట్ ఎనీ టైం. ఏం చేసినా అమ్మే నాన్నే. మీకు తెలియంది ఏంటంటే, వాళ్ళు సంవత్సరాలు 2 చీరలతో గడుపుకొని మీకు 4 డ్రెస్సులు కొనిచ్చారు. వాళ్ళు కొద్దిగా తిని మీకు క్యారేజ్ నిండా పెట్టించారు. వాళ్ళు చాలా కష్టపడి చేసి మీకు ఫీజులన్నీ కట్టారు. అవును, అది మీకు తెలియదు. వాళ్ళు నిజానికి తెలియటం ఇష్టం కూడా ఉండదు వాళ్ళకి, మీరు ఇంత కష్టపడుతున్నారని. అయినా అది మీకు తెలియకుండా చేసిన పని. వాళ్ళు చాలా తగ్గించుకొని ఖర్చులు, చాలా ఆనందాలను పోగొట్టుకొని మీకోసం వాళ్ళు చేశారు. సో యూ క్యాంట్ రీప్లేస్. అంటే మీకు ఎట్లా ఉంటుంది, ఒక ఆవిడ మీ మీ తల్లి ఒక స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో చేస్తుంది, 10 ఏళ్ళ నుంచి చేస్తుంది, 12 ఏళ్ళో 11 ఏళ్ళో వస్తాయి. మీకేమనిపిస్తుంది, నాకు 50 ఏళ్ళు జీతం, నువ్వేంటి నాకు చెప్పేదాన్ని ఫీలింగ్ వస్తే, అండ్ ఆ తల్లి మనసు ఎవరు పోడ్చలేరు. అది డోంట్ డూ దట్. అహంకారంతో మాత్రం ఎప్పుడు అది రానివ్వకండి మనసులో. ఎస్, అది చాలా ఇంపార్టెంట్. నేను మీకు తెలుసు అనుకుంటాను, నేను ఇప్పుడు కూడా మా అమ్మ నాన్నలు చనిపోయి 10-15 ఏళ్ళు అయింది. రోజు దేవుడితో పాటు మా అమ్మ నాన్నలకు కూడా నమస్కారం పెట్టుకొని బయటకు వస్తా ఇంట్లో నుంచి. అది మా ఫ్రెండ్స్ కూడా అడుగుతారు, ఏంటి ఇన్ని రోజులు అయిన తర్వాత ఏదో సంవత్సరానికి ఒకసారి చేస్తారు కానీ నువ్వు రోజు దండం పెట్టుకుంటావు అని. ఏమయ్యా, దేవుడిని అడిగితే ఏమిస్తాడు దేవుడు? బంగారం ఇస్తాడా? లేకపోతే పొలం ఇస్తాడా? లేకపోతే డబ్బులు ఇస్తాడా? ఏమి ఇవ్వడు కదా. ఏమి ఇస్తాడు అంటే మంచి ఆలోచనలు, మంచి ఆరోగ్యము, మంచి ఇది ఇస్తాడు. అదే కదా మా అమ్మ నాన్న నాకు ఇచ్చింది. మంచి ఆరోగ్యం ఇచ్చారు, మంచి తెలివి ఇచ్చారు, మంచి ఆలోచనలు ఇచ్చారు. దిస్ ఇస్ ఇట్. అదే కదా ఇచ్చారు. దేవుడు ఎప్పుడు డబ్బులు ఇవ్వరు కదా. సో అందుకని దయచేసి మీ తల్లిదండ్రులతో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, ఏదైనా మీ చుట్టాలతో కానీ, మీకు చాలా ఉద్యోగం వస్తే సంతోషం, మా అందరికీ సంతోషం, మీకు సంతోషం. కానీ అది అహంకారంగా మారకూడదు. దట్ ఈస్ ద బేసిక్ థింగ్, బేసిక్ పార్ట్. మీకు తెలియక అట్లా చేస్తారు. మీరే చెప్పేదేంటి, నేను అది ఇది అని. డోంట్ డూ దట్. మొత్తము మనం ఇతిహాసాలు, మన రామాయణం, మహాభారతం, ఇంకా అన్ని ఇతిహాసాలు చూస్తే ఒక్క సెంటెన్స్లో ఆ ఇతిహాసాల గురించి చెప్పండి అంటే, ఒక్క సెంటెన్స్లో చెప్పండి మొత్తం మహాభారతం, మొత్తం రామాయణం అన్ని కలిపి. అంటే ఏం చెప్తారంటే, అహంకారం, రావణాసురుడు అహంకారం వల్ల పోయింది, దుర్యోధనుడు అహంకారం వల్ల పోయింది, సో ఇంకా నరకాసురుడు అహంకారం వల్ల పోయింది. దిస్ ఇస్ ఇట్. అంతే కదా. బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ ఎనీబడి ఈస్ ఎగోయిస్ట్. టు బి ఎగోయిస్ట్. డోంట్ బిహేవ్ లైక్ దట్. యూ బీ హంబుల్. ప్రకృతి కూడా ఏం చేస్తుందంటే, మనము అణుకుగా ఉన్నంతసేపు మనం లేపటానికి ట్రై చేస్తుంది. మనం ఎప్పుడైతే ఎగిరి పడతామో మన కింద పడేయటానికి ట్రై చేస్తుంది.
That is the nature. We don't know why it happens. That is the nature character. As long as we are humble, it always tries to uplift us. And when we are other side, it makes us feel. So ఇది ఫస్ట్ థింగ్, బాగా చదువుకోండి. రెండవది, మీరు నాలెడ్జ్ని మీరు ఏదో వచ్చింది కదా ఉద్యోగం కంపెనీలో ఆపేయబాకండి. యూ హ్యావ్ టు కంటిన్యూస్లీ అప్డేట్ యువర్ నాలెడ్జ్. ఇప్పుడు మీరు అయిపోయింది అనుకుంటున్నారు, ఇప్పుడు స్టార్ట్ అయింది మీ కెరీర్ ఇప్పుడు స్టార్ట్ అవుద్ది. సో అందుకని వచ్చింది కదా 5 లక్షలు వచ్చినాయి, బాగానే ఉంది, హాయిగానే ఉంది, అందరికీ శుభ్రంగా ఉంది, ఫ్యామిలీలో బాగుంది, నేను బాగున్నాను, కాబట్టి ఇంకా చదవటం ఎప్పుడు అయిపోయింది అనుకోబాండి. చదవటం ఇప్పుడు మొదలవుద్ది. ఇప్పుడు ఇక్కడ శ్రీనివాస రామానుజం గారు ఉన్నారంటే వాళ్ళు కంటిన్యూస్గా నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటారు. ఇప్పుడు టెక్నాలజీ ఎంత మారుతుంది అంటే ఇప్పుడు మీరు చదివింది 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత ఏం పనికిరాదు, కొత్తది వస్తుంది. మీరు కనుక చదువుకోకపోతే, మీరు కనుక ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వకపోతే యూ విల్ బికమ్ ఇర్రెలెవెంట్. మీరు ఉద్యోగం పోతుంది, లేకపోతే అక్కడే ఉండిపోతారు. అవును. అండ్ ద ఫోర్త్ ఆస్పెక్ట్ ఈస్ వెన్ యూ ఎంటర్ ఇన్ టు ద జాబ్, సో ఏదో మీకు ఇచ్చిన పని చేయటం చేస్తారు అందరూ. దాంతోపాటు 10 మందితో కలిసి ఉండటం, పక్కన వాళ్ళది కూడా షేర్ చేసుకోవటం, పక్కన వాళ్ళకి కూడా హెల్ప్ చేయటం, అది అవ్వాలి. అప్పుడు మీకు గ్రోత్ బాగుంటుంది. అంటే మీరు ఒక 2 రోజులు లేకపోతే అయ్యో ఫలానా వాళ్ళు లేరే అనిపించాలి. మనం మామూలుగా ఒక పెళ్ళికి వెళ్తే ఫలానా ఆయన వచ్చాడని సంతోషం, కానీ మంచి మనిషి రాకపోతే కూడా ఆయన గురించి ఆలోచించాలి. అది మంచి మనిషి అంటే, అరే ఫలానా ఆయన రాలేదు అని. అంటే సంబడి షుడ్ ఫీల్ యువర్ యాబ్సెన్స్. 2 రోజులు రాకపోతే ఈ అమ్మాయి రాలేదు కాబట్టి ఇది పని జరగట్లేదు అని అది క్రియేట్ చేయాలి మీరు. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు వర్క్. సో ఇది మీరు నెక్స్ట్ లెవెల్లో మీరు దీని తర్వాత చేయాల్సింది. దీని తర్వాత ద మోస్ట్ ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే, మీకు ఇదంతా సంతోషం, ఇప్పుడు చదివారు, ఉద్యోగం వచ్చింది, మంచి ఉద్యోగం వచ్చింది, ఇదంతా సంతోషం. కానీ అసలు సమస్య మీకు 3 ఏళ్ళు 2 ఏళ్ళలో పెళ్ళిళ్ళు చేస్తారు. అవును, నేను ముందు చెప్పాను, ఈ బాగా ఎకనామిక్ ఇది వచ్చిన తర్వాత, పిల్లలకు బాగా జీతాలు వచ్చిన తర్వాత వాళ్ళ ఛాయిస్, వాళ్ళ ఇష్టాలు అన్నీ గుర్తుపెడుతున్నారు, బాగానే ఉంది. కానీ అది నేను చాలా మంది వస్తూ ఉన్నారు నాకు, అందుకని బాధతో చెప్తున్నా ఇదంతా, మీరు అట్లా అవ్వకూడదని. సో మీరు ఈ ఎంప్లాయ్మెంట్ ఇది ఉద్యోగం రావటమే కాదు, జీవితం అంతా సంతోషంగా అవ్వాలి. పెళ్ళి ఆ తర్వాత దట్ ఈస్ ద రియల్ ఛాలెంజ్. చిన్న వాటికి కూడా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు తెలియక. చిన్న వాటికి, ఎంత చిన్న వాటికి అంటే యూ కెనాట్, అంటే మీరు ఊహించలేరు. ఒక తెనాలి అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, ఒక 4-5 నెలలు కాపురం చేశారు, వాళ్ళు విడిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ తెనాలి ఏరియా వాళ్ళందరూ పొద్దున్నే సాయంత్రం స్నానం చేయటం అలవాటు, హైదరాబాద్లో వాళ్ళకు ఒక్కసారే స్నానం చేయటం అలవాటు. వీడు చాలా మురికివాడు సార్, వీడితో నేను ఎట్లా అని. సో దట్స్ సింపుల్ రీజన్. ఇది నార్మల్గా ఏమవుతుంది అంటే, పెళ్ళి అయినప్పుడు మొదట్లో బాగానే ఉంటుంది, అబ్బాయికి అమ్మాయి బాగుంటారు అంతా. ఓ 4 రోజుల తర్వాత ఈ అమ్మాయికి ఆస్తి మందని అబ్బాయి తెలిస్తే, ఈ అబ్బాయికి ఏమో మనం అనుకున్నంత ఆస్తి లేదు, వాళ్ళ అది ఇది అన్నట్టు ఇది ఉంటుంది. సో దిస్ ఈజ్ చిన్న వాటికి డిఫరెన్సెస్ మొదలయ్యి దే ఆర్ గెటింగ్ డిస్టర్బ్డ్. చాలా, నేను ఇది ఎంత చిన్న కారణమో చెప్పండి, చూడండి. నేను చెప్పాను వాళ్ళిద్దరికి, మీరు మరి నేను అది బూతుగా అనుకుంటారో మంచిగా అనుకుంటారో నాకు తెలియదు, ఏమయ్యా ఇద్దరు కలిసి స్నానం చేయండి, ఏం కాదని చెప్పాను. సో అమ్మ నువ్వు ఆయన్ని తీసుకెళ్ళి స్నానం చేయించి ఏం కాదు, సో ఏమవుతుంది కదా, ఎవరు చూడరు కదా, ఏమవుతుంది. సో దేర్ ఫ్యామిలీ సెట్, నవ్వు బాగున్నారు ఇప్పుడు. సో అట్లా చిన్న వాటికి ఒక్కొక్కసారి మీకేమో జీతం పెరుగుతూ ఉంటుంది, వాళ్ళకేమో ఉద్యోగం పోద్ది. అప్పుడు ఆ డబ్బులతోనే చూసుకుంటే మొత్తం డిస్టర్బెన్స్, ఫ్యామిలీ అదంతా, అది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. నేను మీకు అమ్మాయిలకి థంబ్ రూల్ ఒకటి చెప్తా, అది అట్లా అవ్వకుండా ఉండటానికి ఒకే రూలు. ఏ మనిషి కూడా, నేను కానీ మీ తండ్రి కానీ లేకపోతే ఇంకో మనిషి కానీ, ఏ మనిషి
వితౌట్ దెర్ ఈజ్ నో మ్యాన్ వితౌట్ డెఫిషియన్సీ. లోపాలు లేని మనిషి ఈ ప్రపంచంలో లేడు. అట్లా ఉంటే దేవుడు అవుతాడు. మనం అందరం దేవుళ్ళు కాదు. కాబట్టి ప్రతి మనిషికి ఏదో ఒక లోపం ఉంటుంది. మీకు థంబ్ రూల్ ఏంటంటే ఆ లోపాన్ని ప్రేమించగలగాలి. వాడు నల్లగా ఉంటే నల్లదనాన్ని ప్రేమించండి, పొట్టిగా ఉంటే పొట్టితనాన్ని ప్రేమించండి, కొద్దిగా ఎక్కువ ఖర్చు పెట్టేవాడైతే మా ఆయన బాగా ఎంజాయ్ చేస్తున్నాడని ప్రేమించండి, లేదు ఖర్చు పెట్టినాడు బిజినీ వాడంటే ఓకే మా ఆయన చాలా సేవ్ చేస్తున్నాడని ప్రేమించండి. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు మేక్ ఇట్. అంతేగాని ప్రతి చిన్నదాన్ని ఇష్యూ చేస్తే, నేను మొన్న ఈ మధ్యలో ఏదో ఐఐటికి వెళ్తే అదే అడిగాను, మీ పిల్లలు ఎట్లా, డైరెక్టర్ని అడిగా ఎంతమంది సంతోషంగా ఉన్నారు. అదేంటి సార్ అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, బ్రహ్మాండంగా వచ్చినాయి, బాగా వచ్చినాయి. ఉద్యోగాలు వస్తే సంతోషం అయినట్టు కాదు, ఫ్యామిలీ లైఫ్లో ఎంత సంతోషంగా ఉన్నారని అడిగా. తెలియదు, వాళ్ళు చూసుకోవాలా. ఇప్పుడు చూసుకోండి, ఐఐటి అయినంత మాత్రాన 50 లక్షల ఉద్యోగాలు అయినంత మాత్రాన 30 లక్షల ఉద్యోగాలతో సంతోషంగా ఉండాలని లేదు. సంతోషంగా ఉండటానికి వాళ్ళకి నేర్పాలి, తల్లిదండ్రులు, ఇన్స్టిట్యూషన్లు ఇదంతా నేర్పాలి. అందుకని మీకు చెప్తున్నా, అది ఛాలెంజింగ్. మీరు ఉద్యోగం వస్తే సక్సెస్ఫుల్, విజయం సాధించారు, కానీ విజయానికంటే మించింది సంతోషంగా ఉండదు. అవును, మనకు చాలా డబ్బులు ఉంది, నాకు సంతోషం లేదు, ఏంటి ప్రయోజనం? నాకు కార్లు బోల్డన్ని ఉన్నాయి, కానీ నాకు నిద్ర పట్టదు, ఏంటి ఉపయోగం కార్లు? నా పెద్ద రూమ్ ఉంది, నిద్ర పట్టదు, ఏం చేయాలి? ఏం ప్రయోజనం రూము? సంతోషానికి డబ్బులకి సంబంధం లేదు. యూ హ్యావ్ టు మేక్ ఇట్ హ్యాపీ. యువర్ లైఫ్ షుడ్ బి హ్యాపీ. అప్పుడే నాకు సంతోషం. మీకు ఉద్యోగాలు వస్తే మీ తల్లిదండ్రులకి నాకు అందరికి సంతోషం. ఇంతకంటే సంతోషం ఎప్పుడంటే మీరు బాగా సెటిల్ అయ్యి లైఫ్లో హాయిగా ఉన్నారు, మంచిగా ఉన్నారంటే అది నిజమైన సంతోషాన్ని ఇస్తుంది. అట్లా ఉండాలి, మంచిగా ఉండాలని, మంచిగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒక పక్క మీ కెరీర్ డెవలప్మెంట్ అవ్వాలి, ఓ పక్క మీరు మంచిగా లైఫ్ బాగా లీడ్ చేయాలి. మీకు ఇంకోటి లాస్ట్ది, మీరు ఎక్కువ ఐటీ జాబ్స్ వచ్చినాయి కదా. ఈ ఐటీ జాబ్స్ వచ్చినప్పుడు ఐటీ జాబ్స్ ఆర్ అగెన్స్ట్ ద నేచర్, ప్రకృతి విరుద్ధంగా జరుగుతున్న వర్క్ అది. అదేంటి సార్ ఐటీ జాబ్స్ వస్తే టీసీఎస్ సార్ని ఇక్కడ పెట్టుకొని అట్లా చెప్తున్నారంటే నిజం. అది మీరు మామూలుగా మనిషి ఎవాల్యుయేషన్లో వచ్చింది, పగలు పని చేస్తాం, రాత్రి నిద్రపోతాం. కానీ దీంట్లో రాత్రి పని చేయాలి, పగలు నిద్రపోవాలి. అవునా? మనిషి కోతి నుంచి అట్లా వచ్చాడు కదా, కోతి చూస్తూ ఉంటారు కదా, జంప్ చేస్తూ ఉంటుంది. అట్లానే మూమెంట్తో పని చేస్తారు మనుషులు. కానీ ఇది ఒక చోటే కూర్చొని పని చేయాలి మీరు. అవును, కూర్చొని పని చేయాలి. మనిషి 4 రకాలు ఆలోచిస్తా పని చేస్తారు, కానీ ఒక్క దగ్గరే మానిటర్ మీదే చూస్తా పని చేయాలి రోజంతా. సో ఇవన్నీ హెల్త్ హెజార్డ్స్. అవును, అదే మనకు సంతోషం, డబ్బులు వచ్చి జీతం వస్తుంది, ఎంత సంతోషమే. కానీ దీనివల్ల ఏమవుతుందంటే మీరు గమనించుకొని ఉంటారు చాలామంది, ఈ ఇంపాక్ట్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ దేశంలో వద్దన్నా పిల్లలు పడతారు. మనకు తెలుసు ఈ దేశం వాతావరణం, నేల, నీళ్లు ఇట్లాంటి దేశంలో ఐవీఎఫ్ సెంటర్లు, టెస్ట్ బేబీ సెంటర్లు 100ల కొద్దీ పెట్టారు, అంటే పిల్లలు పుట్టట్లేదు. ఈ దేశంలో పిల్లలు పుట్టకపోవడం ఏంటి? అసలు ఎట్లన్నా పిల్లలు పుడతారు. కారణం ఏంటంటే దే ఆర్ వర్కింగ్ అగెన్స్ట్ ద న్యాచురల్ నేచర్. సో అందుకని నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఐటీలో బాగా చేయండి, మంచిగా చేయండి, కానీ రెగ్యులర్ ఎక్సర్సైజు, వాకింగ్, లేకపోతే మీటింగ్ ఫ్రెండ్స్, గోయింగ్ టు ద మూవీస్, హ్యావింగ్ ద ఫన్, ఆల్ దీస్ థింగ్స్ కంటిన్యూ. కెరీర్ వన్ సైడ్, దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు ఎంతసేపు కూర్చుంటే, 8 గంటలు కూర్చుంటే కనీసం ఒక గంట, అరగంటన్నా మూమెంట్ ఉండాలి. వేరే వాటి గురించి ఆలోచించాలి, వేరే బుక్ రీడింగ్ లాంటిది ఉండాలి, ఫ్రెండ్స్ని మీట్ అవ్వాలి, అది ఇవన్నీ జరగాలి. దట్ ఈస్ ద నేచర్. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఎస్, వన్స్ అగైన్ మీ అందరికీ ఐ రియల్లీ కంగ్రాచులేట్ యు ఆల్. మీ తల్లిదండ్రులందరూ మా మీద నమ్మకంతో మీ బిడ్డల్ని ఇక్కడ చేర్చినందుకు మా మాట నిలబెట్టుకొని డిగ్రీతో పాటు ఉద్యోగం కూడా మీ చేతుల్లో పెట్టి మీకు ఇస్తున్నాం.
చాలా సంతోషం. సో మీరు ఈ సంతోషంతో పాటు ఫ్యూచర్లో కూడా మ్యారేజ్ లైఫ్లో కూడా చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్.